నందమూరి బాలకృష్ణ వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు అందించిన తర్వాత కొల్లి బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ చిత్రం చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఆలస్యంగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు. బాలయ్య, ఊర్వశి రౌతేలా ఇందులో నర్తించారు. ఈ సినిమాలో ఇది ఐటమ్ సాంగ్. ఈ పాట కోసమే ఊర్వశిని ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పాట టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. దబిడి దిబిడి పేరుతో విడుదలైన ఈ పాటపై ప్రస్తుతం ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తే శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈ పాటలోని నృత్య రీతుల ప్రకారం బాలయ్య ఊర్వశి వెనకాల చేతులతో కొడుతూ ఉంటారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. వీటిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ చాలా దారుణంగా ఉందని, దీనికంటే టీవీల్లో ఏవైనా కార్యక్రమాలు చూసుకుని జడ్జిగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని కంటే జానీ మాస్టర్ మంచి కొరియోగ్రఫీ చేస్తాడంటున్నారు. నీకు దండం పెడతారా బాబు, ఇదేం కొరియోగ్రఫీరా నాయనా అంటున్నారు. ఊర్వశి రౌతేలా బట్టలు బాలయ్య ఉతుకుతున్నాడా లేదంటే దెబ్బలు కొడుతున్నాడా, ఏం చేస్తున్నాడు రా శేఖర్ మాస్టర్ అంటున్నారు. మరికొందరు పుష్ప 2లోని దెబ్బలు పడతాయిరో అనే పాటను శేఖర్ మాస్టర్ కు యాడ్ చేస్తున్నారు. సరిగ్గా కొరియోగ్రఫీ చేయనందుకు నీకు దెబ్బలు తప్పవని అర్థం. సోషల్ మీడియాలో నెటిజన్లు, బాలయ్య అభిమానులు శేఖర్ పై రచ్చరచ్చ చేస్తున్నారు. పాట బాగుండి ట్రెండింగ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాటపై నెగటివ్ ప్రచారం జరుగుతుండటంతో ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. శేఖర్ మాస్టర్ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బాలకృష్ణ చేత ఇలాంటి స్టెప్స్ వేయిస్తావా అంటూ మండిపడుతున్నారు. దీనికి శేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథ మాత్రం ఇంతవరకు బయటకు రాకుండా యూనిట్ జాగ్రత్త పడింది.